ఒక్కొక్కసారి జీవితం ఇలాగే ఉంటుంది. నిన్నటి వరకు మనం ఆలోచించినవి, నిర్ణయించినవి ఒక్క క్షణంలో మారిపోతాయి. నిజాలు మారిపోతాయి, ప్రవర్తనలు కూడా. సాయంత్రం డాక్టర్ కారు వస్తుంది ఫ్లాట్కి. నేను చెప్పులు కొనుక్కోవాలి. ఆ తీసుకురండి. ఎక్కమంటున్నానా నిన్నే పారిపోతున్నాడు. చాలే వెళ్దాం. సిగ్గేంటి? శ్వేత, పోదా. నాకు తను బాగా తెలుసు. మనం తనని కాపాడగలమా? మనం వెళ్ళిపోదాం. శ్వేత, ఒకవేళ నేనా పరిస్థితుల్లో ఉంటే? రా. ఎక్కరా? ఎక్కు ఎక్కు. వదలన్నానా? స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎక్కు. ఎక్కు. ఏంటి? ఈ అమ్మాయిని తప్పుగా అరెస్ట్ చేస్తున్నారు. దయచేసి వదిలిపెట్టండి సార్. ఏంటి సమాజ సేవకా? నోరు మూసుకొని పో, లేదంటే వ్యభిచారం కేసులో నిన్ను ఇరికిస్తాం. లోపలికొస్తావా? ఇలా చూడండి సార్, ఇలాంటి పన్నాగంలో చిక్కుకొని ఒకవేళ భోజనం కోసం ఇలా ఇరుక్కున్న వాళ్ళ మీద కదా సార్ మీ ప్రతాపం చూపించగలిగేది. పెద్ద పెద్ద కార్పొరేట్స్, పాలిటిక్స్, బిజినెస్ మ్యాన్ల ముందు డబ్బు కోసం ఆడవాళ్లు సంపాదించుకునే వాళ్ళ దగ్గర మీరు ఈ ప్రవర్తన చేయరు కదా సార్. అలా చేస్తే మీ అంతు చూస్తారు. నువ్వు పోలీసులకి చేయి చూపిస్తావా? ఈ వర్గీస్కి చట్టం ఏంటో చెప్తావా? సార్, ఫెమినిస్టులు అంటుకుంటే కాలుతుంది. మేడం, సారు కొత్తగా వచ్చారు. మీరు ఫెమినిస్ట్ కదా, ఒక కంప్లైంట్ రావడం వల్ల మేము రైడ్ చేశాం. మధ్యలో మాకు కూడా కొద్దిగా టైంపాస్ కావాలి కదా మేడం. మీకు తెలిసిన అమ్మాయి అయితే స్టేషన్కి వచ్చి సంతకం పెట్టండి, మేము వదిలిపెట్టేస్తాం. ఒక్క కూర్చోవే. దీని మోహన్ పచ్చడి చేయి. మాట్లాడకుండా వెళ్ళవే లోపలికి వెళ్ళ. మేడం, మీరు స్టేషన్కి రండి. సార్, ఆమె ఫెమినిస్టా? అవును. ఇంకొక ఆవిడ యాక్టివిస్టా? అవును, యాక్టివిస్ట్ అంటే ఎవరు సార్? అది చెప్పాలంటే పని చేసేవాళ్ళు. అప్పుడు ఫెమినిస్ట్ అంటే? అది పని చేయించేవాళ్ళు. అది నా కోపం చల్లారట్లేదురా. సార్, ఆయన కొట్టకండి సార్. ఇంత జరిగినా సరే వీడంటే అంత ప్రేమ చూడలేకపోతున్నాను సార్. విన్నవరా కుక్క? సమీర్, ఏంటి అరాచకం? నా వేడి ఇంకా చల్లారలేదు సార్. తనకి జామీన్ ఇవ్వడానికి మనుషులు వస్తున్నారు, వదిలే. సారీ, చాలా సీరియస్ విషయం. ప్రేమిస్తున్నానని చెప్పి వ్యభిచార కొంప కమ్మేశాడు. 10 మందికి పైగా ఈ అమ్మాయిని నాశనం చేశారు. పైగా ఇందులో చాలా పెద్దోళ్ళు ఉన్నారు. ఇందులో మీడియా వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారంటే కొన్నాళ్ళు ఆటలాడడానికి వాళ్ళకి ఆట వస్తువులు అవుతారు. తర్వాత దానిపైన వచ్చే గొడవ. ఆఖరికి అందరూ చేతులు కడుకుంటారు. మనం కళ్ళు మూసుకొని ఓ పెట్టి కేసు పెట్టి అలా వదిలేద్దామయ్యా. ఇదే సార్ పోలీసుల బలహీనత. ఓ, ₹1,00,000 లాటరీ తగిలిన సంతోషం కనపడుతుంది సార్. డబ్బు సంగతే నువ్వు చెప్తున్నావంటే ఈ కేసు ఛార్జ్ చేసినా చేయకపోయినా మనకు దక్కాల్సింది దక్కుతుంది. ఏమయ్యా, ఇటువంటి రేప్ కేసులు ఛార్జ్ చేసినా చేయకపోయినా మనకొచ్చిందేమయ్యా? ఏదో డైరీలో, మొబైల్ ఫోన్లోనో పేరు కనిపించిందని చెప్పి ఎంత పెద్దోన్ని పిలిచినా సరే మనకు దక్కాల్సింది దక్కుతుంది. వచ్చారుగా, ఇదిగో సంతకం తీసుకుని వదిలే. జామీన్ పేరుతో ముద్దాయిని తప్పించాలని చూస్తే నా దగ్గర సాగదు. నేను చెప్పాల్సింది చెప్పేసి ముందు నువ్వు పంపవయ్యా. పోదా. జోసెఫ్, ఒక రేప్ న్యూస్ మొదటి పేజ్లో హెడ్లైన్స్ మార్చేయి. ఈ కేసు చాలా పెద్ద విషయం అనుకుంటా. సెకండ్ ఎడిషన్కి మారుంది. సాయంకాలం వరకు న్యూస్ ఉంది. అరే, అందరూ వచ్చేసినట్టున్నారు. కెమెరామ్యాన్స్ ఎవరు రాలేదు? లైవ్ కదా? ఇంకో 2 రోజులు లీవ్ తీసుకోవచ్చు. ఛానల్ ప్రకటన అని అది ఇది ఉంది కదూ. అవునవును. అదిగో అదిగో వచ్చేస్తారు వచ్చేస్తారు. వస్తున్నారు. చెప్పండి సమాధానం చెప్పండి. తప్పండి. ఏం జరిగిందో చెప్పండి మాకు. హలో, పక్కకి తప్పుకోండి, వెళ్ళండి వెళ్ళండి.
సార్ కొద్దిగా డీటెయిల్స్ ఇవ్వండి సార్, ఫ్లాష్ న్యూస్గా వేస్తాం. ఏటే నీకు బుద్ధే లేదా? ఈ కేసుని ఇంత దాకా తీసుకెళ్లాలా? లోపలరా. సార్ ఓరి భగవంతుడా. రా. ఈ అమ్మాయి ఇల్లు ఎక్కడింది? జరగండి. అయ్యో మీ ఇల్లు ఎక్కడో ఏంటి చెప్పు. మీరిలా? అడ్డం లేకండి. మేడం ఈ అమ్మాయిని ఎక్కడ పెట్టి అరెస్ట్ చేశారు? ఎక్కడేటి? అమ్మాయికి 15 ఏళ్లే. వేరే సమాచారం తెలియలేదు. యాక్టివేట్ చేసుకో. సిఐడి కూడా అప్పగించబోతున్నారు. నువ్వు టర్న్ చేసుకో. ఇదిగో వచ్చేస్తున్నారు. సిద్ధంగా ఉండు. ఉండు. ఇదిగో తీసుకో. అరే త్వరగా పడుకో. ఏం చేస్తున్నారు? ఈ అమ్మాయికి ఎవరు సపోర్ట్ లేరని ఈ అమ్మాయిని చాలా కష్టపెడుతున్నారు. ఇక మీదట తనకి మేమున్నాం, మేం కాపాడతాం. మేడం మోహం మోహం. అరే అరే ఆ అమ్మాయిని వదిలేయండి. Oh God. అమ్మా నీకు ఇలా జరగడానికి కారణం ఎవరు? ఒక్క నిమిషం. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ గా ఉంది. ఒక డబ్బున్నవాడి బిడ్డని ఈ అమ్మాయి మోస్తోంది. ఈ కేసు విచారణ కోసం తను పోలీసుల దగ్గరకు వచ్చింది. ఇది మన మహిళా సంస్థకి పెద్ద అవమానం. పద మనం వెళ్ళిపోదాం. ముందు మనం తనని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇటు నేను మాట్లాడతాను. నిండా మైనర్ కానీ ఒక అమ్మాయిని మానభంగం చేసి దాన్ని మాపు చేయడానికి ఈ కేసుని పెట్టి కేసుగా మార్చిన ఎస్ఐకి శిక్ష విధించాలి. పద మనం వెళ్ళిపోదాం. కేసు క్లోజ్ చేయాలని ఎస్పీని సస్పెండ్ చేయాలి. మనం తనని కాపాడలేకపోయాం. దిగు. ఓకే బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం కావాలి సార్? నాకు శ్వేతని కలవాలని వచ్చాను. ఓ మీరెవరు? ఫ్రెండ్ అని చెప్పండి. ఆ, అదేంటంటే మీ ఫ్రెండ్ ఈ రోజు లీవ్ ఓ, పెట్టింది. ఇల్లు ఎక్కడుందని చెప్తే నేను అక్కడ కనుక్కుంటాను. అదిగో ఆ అమ్మాయిని అడిగింది, తన రూమ్ ఏంటి. ఓ థ్యాంక్ యూ. హలో హలో, ఆ? ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడ వెళ్ళి కూర్చోండి, అమ్మాయి వస్తుంది. ఓ. హ్మ్. ఒక్కొక్కరు రావడం చూడు, ఫ్రెండ్ అని చెప్పి. ప్రియా, ఆ? శ్వేతాని కలవడానికి ఒక గెస్ట్ వచ్చారు. గెస్టా? ఎవరు? ఎవరికి తెలుసు? ఎవరు రండి ఉంటారు? రండి. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? రెడీ అయిందా? నేను శ్వేతని కలవాలని వచ్చాను. లీవ్ అని చెప్పారు. ఇంటి అడ్రస్ మీరు ఇస్తే. ఆ, అది అది శ్వేత హాస్పిటల్కి వెళ్ళింది. కాస్త తలనొప్పి, మధ్యాహ్నానికి వచ్చేస్తుంది. అలాగైతే నేను వెయిట్ చేస్తాను. లేదంటే ఆమె ఫోన్ నంబర్ ఇస్తారా? అదేంటంటే ఒక్క నిమిషం. శ్వేత. హలో. హలో, నువ్వెక్కడున్నావు? జైన్తో వచ్చారు. ఏ జైన్? ఆ రోజు నిన్ను చూసుకోవడానికి వచ్చారు కదా. ఒక్క నిమిషం. శ్వేత, లైన్లో ఉన్నావా? ఆయన ఎందుకు అక్కడికొచ్చాడు? నేనిప్పుడు పనిలో ఉన్నాను. ఏదో ఒకటి నచ్చ చెప్పి పంపించు. తను రావడానికి కాస్త లేట్ అవుతుందట. పర్లేదు, నేను వెయిట్ చేస్తాను. ఎంతసేపు అయినా చూసి వెళ్తాను. హలో, తను ఇక్కడే ఉన్నారు. నిన్ను చూసి వెళ్తారట. నేను వస్తానులే. సారీ, ఒక అర్జెంట్ పని. కాస్త వెళ్ళి రావాలి. ఏమైంది? ఇప్పుడే కదా ఫోన్ వచ్చింది. వచ్చిన వెంటనే వెళ్ళాలంటున్నావు. కాసేపు ఉండొచ్చు కదా. ఓ ప్లీజ్, మళ్ళీ ఇంకో రోజు కలుద్దాం ప్లీజ్. మిమ్మల్ని వెయిట్ చేయమంది. ఓకే.
జైన్కివ్వు. ఒక్క నిమిషం. శ్వేత, ఓ ఆ శ్వేత ఏమైంది? ఒంట్లో బాలేదా? కాస్త తలనొప్పిగా ఉంది, రావటానికి లేట్ అవుతుంది. సమస్య ఏం లేదు, నేను వెయిట్ చేస్తాను. అయ్యో, అక్కడేం మాట్లాడుకోలేం. మనం సాయంత్రం కాఫీ బార్లో కలుద్దాం, ఓకే? ఓకే శ్వేత, థ్యాంక్ యూ. ఆ, థ్యాంక్స్. ఏమైంది అదోలా ఉన్నావు? వస్తానని చెప్పాను, కానీ మనస్కరించడం లేదు. ఏదైనా తప్పుగా జరిగితే? ఒక ఆడది పెళ్ళయిన తర్వాత భర్తే తన సర్వస్వం అని అనుకుంటుంది. తన అనుకునే విధంగానే అతను కూడా అనుకోవాలి కదా. కాని ఆడవాళ్ళు ఏది చేసినా తప్పు. ఇద్దరూ కలిసే కదా తప్పు చేస్తున్నారు. మగవాళ్ళు చేస్తే మాత్రం ఎందుకు తప్పులేదంటున్నారు? తప్పంటే ఎవరు చేసినా తప్పే కదా. అవేవి నాకు తెలియవు. ఎందుకు అర్థం కావటం లేదు ప్రియా? పెళ్ళైన తర్వాత మాత్రమే ఒక ఆడది భర్త దగ్గర, అంటే ఒక భార్య భర్తతో మాత్రమే ఉండాలి. అంతకుముందు పరిస్థితులు ఎన్నో రకాలుగా మలుపులు తిరుగుతాయి. నలిగిపోయే అందం కంటే కష్టపడే కుటుంబమే పెద్దది. ఆ కుటుంబాన్ని కాపాడుకోవటానికే మనం ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. అంతే కదా మనం చేస్తున్నది. ప్రియా, నిన్నెవరైనా యూజ్ చేసుకున్నారా? ఐ మీన్, నన్ను ఫస్ట్గా యూజ్ చేసుకున్నది ఒక వృద్ధుడు, అది కూడా ఒక సీనియర్ బ్యాంక్ మేనేజర్. అది రేపా లేక నేను ఆయనకి అడ్జస్ట్ అయ్యి వెళ్ళానా అనేది ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. అది కూడా మా నాన్నగారు చనిపోయిన సంవత్సరం లోపే. బ్యాంక్ లోన్ గురించి డిస్కస్ చేయాలని గెస్ట్ హౌస్కి రమ్మని చెప్పారు. నేను తిరిగి ఇంటికొచ్చేటప్పుడు నా చేతుల్లో ఇంటి పత్రాలున్నాయి. ఇంట్లో ఒక చీకటి గదిలో ఓ మూలను కూర్చొనున్నాను. అప్పుడు నాకు పిచ్చి పట్టేలా అనిపించింది. అప్పుడు మా అమ్మ, తోడ పుట్టిన వాళ్ళు అందరూ నా గురించి చాలా బాధపడ్డారు. శ్వేత, ఆ తర్వాతే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ప్రపంచంలో చాలా విలువైంది ఒక ఆడదాని అందమైన శరీరం మాత్రమే. ఒక ఆడది ఏడవటానికి, వంటగదికి మాత్రమే అనుకుంటున్న ఈ సమాజాన్ని మనం మార్చి చూపించాలి. జీవితాంతం భర్త కోసం జీవించే ఆ ఒక ఆడది గుండె పగిలి ఏడ్చేటప్పుడు భర్త దగ్గర నుండి సానుభూతి దొరుకుతుందని మాత్రం అనుకోవద్దు. అది ఏ ఆడదానికి అర్థం కావడం లేదు. శీలం కోల్పోయేటప్పుడు ఒక ఆడదానికి బాధగానే ఉంటుంది, కాని మగవాడికి అదే పండగ. నాతో ఉండే మగవాళ్ళందరూ ఆనందంగా అనుభవిస్తుంటే నేనొక శవంలాగే ఉండేదాన్ని. పరిస్థితులే మనల్ని ఈ విధంగా మార్చేస్తున్నాయి. ఆ కష్టాలు నీకు 1 సంవత్సరమే. ఆ తర్వాత డాక్టర్కి నీకు ఏ సంబంధం ఉండదు. ఆ తర్వాత నువ్వు పెళ్లి చేసుకో, నీ కుటుంబంతో ఉండు. అప్పుడు ఏ దురాలోచనలు ఉండకూడదు. ఏది జరిగినా అంతా మంచికే అనుకో. ఒక ద్వారం మెల్లగా తెరుచుకున్నట్టు. అంతే ప్రియా. ఆ ద్వారం తెరుచుకోవడం నరకానికైతే? జయంతిని చూడలేదా? చూడాలి, లేకపోతే మళ్ళీ జ్యువెలరీకి వచ్చినా వచ్చేస్తారు. ఇదిగో. లేదు, పర్వాలేదు, నేను ఆటోలో వెళ్తాను.